గోబీ అడిగితే చికెన్ పెట్టాడేమో పాపం. కొట్టుకొనైతే సచ్చిపోతున్నారు. వర్క్ అంతా చూసుకొని ఈవినింగ్ స్టార్ట్ అయితే నైట్కి వచ్చాను రూమ్ కి. ఇంకా హైదరాబాద్ వచ్చాం కదా, ఏదో కొంచెం షాపింగ్ చేసుకుందామని జూడియోలో ఆఫర్ పెట్టారంటే అక్కడికైతే వచ్చాము నేను మా అన్న. వీళ్ళేమో 50% 70% ఆఫ్ అనేసి పెట్టున్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇదే టీ షర్ట్ మా తిరుపతి డిమార్ట్ లో 250 రూపాయలకి వస్తుంది, వీళ్ళేమో 500 అనేసి చెప్పారు. ఇంకొక 100 రూపాయలు వేస్తే ఇలాంటివి 3 టీ షర్ట్లు తీసుకోవచ్చు మా తిరుపతి డిమార్ట్ లో. ఇంకా మన తొత్తరు గురించి తెలిసిందేగా, మొత్తం ప్రైజెస్ అయితే చూస్తూ ఉన్నాను. దీన్ని చూస్తే నాకు గుండె ఆగిపోతుంది. ఉండేదేమో అంత కొత్తుంది లబ్బర్లు. ఇదే లబ్బర్ బ్యాండ్లు డిమార్ట్ లోనో లేదా హోల్సేల్ షాప్ లో కొంటే 20 రూపాయలతో పోతుంది. వీళ్ళేమో 145 రూపాయలు పెట్టారు. దాన్ని చూసి షాక్ అయిపోయాను నేను. ఇంకా ఒక్కొక్క దాని ప్రైజెస్ చూస్తే లవర్ లేకపోవడమే మంచిది అనిపించింది. ఈ చిన్న క్లిప్ 100 రూపాయలు అంట, అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఫైనలీ నేనైతే ఏ టీ షర్ట్ అయితే తీసుకున్నానో అది మా అన్న అయితే నాకు తీసిచ్చేసాడు, నాకు నచ్చిందని చెప్పి. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ రేణుగుంట జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అబ్బా ఇంక వచ్చేసాము చాలే, ఇంకా దిగేసి వెళ్దామని అనుకునే టైం ఆపేశాడు. ఇంకా చంద్రుడు పోయి సూర్యుడు కూడా వచ్చేసాడు. మేము ఎక్కడున్నాము అక్కడే ఉన్నాము. సో ఇంకా ఫైనలీ నేనైతే తిరుపతికి వచ్చేసాను. ఇప్పటి వరకు వీడియో నచ్చైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బై.